హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెజిటేరియన్ల కోసం అదిరిపోయే చేపల పులుసు అయితే ఇప్పుడు చేయబోతున్నాను. అదేంటి చేపల పులుసు అంటున్నారు, మళ్ళీ వెజిటేరియన్ గురించి అంటున్నారు అనుకుంటున్నారా? ఏం కన్ఫ్యూజ్ కాకండి. వెజిటేరియన్ కోసమే చేపల పులుసు అయితే ఇప్పుడు చేయబోతున్నాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఇప్పుడైతే ఆ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేయండి. ముందుగా అయితే అరటికాయల్ని ఇలాగైతే తోలు తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏమో వాటర్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి. అరటికాయ ముక్కల్ని కట్ చేసిన తర్వాత ఈ వాటర్లో అయితే వేసుకోవాలి. అప్పుడే మనకి నల్లగా అవ్వకుండా ఉంటాయి. ఇదిగోండి, ఇప్పుడు నేను చూపించిన విధంగా అయితే అరటికాయల్ని కట్ చేసుకోండి. మనకేమో ఫిష్ షేప్ వచ్చేటట్లయితే ఇలా కట్ చేసుకోవాలి. ఇదిగోండి, అన్నీ అయితే కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం పులుసులో వేసుకునేటప్పుడు విరిగిపోకుండా ఉండడానికి. మధ్యలో అయితే ఇలా ఘాట్లాగా అయితే పెట్టుకోండి. మనకి సేమ్ చేప చూడడానికి ఎలా ఉంటుందో అలా అయితే వస్తాయి. ఇలా కట్ చేసుకున్నాక ఇవన్నీ అయితే ఆ ఉప్పు వాటర్లోనే వేసుకోవాలి. ఇదిగోండి, ఇలా ముక్కలన్నిటికీ హోల్స్ అయితే పెట్టుకొని మనం ముందుగానే కలిపి పెట్టుకున్న వాటర్లో అయితే వేసుకోవాలి. ఇంకా కొంచెం పెద్ద అరటికాయలు అయితే మనకు ముక్కలు కొంచెం పెద్ద సైజులో నీట్గా ఫిష్ షేప్లోనైతే వస్తాయి. ఇవి కొంచెం చిన్న అరటికాయలు కదా, అందుకనే మనకు చూడటానికి ఇలా చిన్నగా అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఏమో ఒక ప్లేట్లోన కొంచెం సాల్టు, కారం, పసుపు, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం గరం మసాలా కూడా వేసుకుని ఒకసారి అయితే ఇవి బాగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న పేస్ట్ని మనం ముందుగా కట్ చేసుకున్న అరటికాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటికైతే బాగా అప్లై చేసుకోండి. మొత్తం ముక్కలన్నిటికైతే బాగా అప్లై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి, మనకేమో అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా అరటికాయ ముక్కలన్నిటికి ఈ మసాలాలు అయితే బాగా పట్టే వరకు అయితే ఇలా కలుపుకోండి. నెక్స్ట్ ఏమో ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ అరటికాయ ముక్కలు ఉన్నాయి కదా, వీటన్నింటిని అయితే కొంచెం ఫ్రై చేసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకుని ఇలా షాలో ఫ్రై అయితే చేసుకోవాలి. రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోండి. మరి డీప్ ఫ్రై లాగా ఏం అవసరం లేదు, లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఏమో ఒక కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ఆవాలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన దాంట్లోనే కొంచెం ఆనియన్స్ కూడా వేసుకోండి. మనకు ఒక పెద్ద ఆనియన్ అయితే సరిపోతుంది ఈ పులుసుకి అయితే. ఇదిగోండి, ఇలా చిన్న చిన్న పీసులా కట్ చేసుకొని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోండి. ఇది కూడా ఒకసారి అయితే కలుపుకోండి. అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే మనం కట్ చేసుకున్న టమాటాలను అయితే వేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక 3 టమాటాస్ అయితే తీసుకున్నాను. ఇలాగ చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకుని అయితే వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులోనే కొంచెం పసుపు, సాల్ట్, కారం, కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకోండి. మనం ముందుగానే అరటికాయ ముక్కలకు కూడా సాల్ట్ అది వేసుకున్నాం కదా, ఇప్పుడైతే కొంచెం చూసుకొని వేసుకోండి. ఎందుకంటే అందులో కూడా కొంచెం సాల్ట్ ఉంది కాబట్టి ఇందులో అయితే కొంచెం తగ్గించి వేసుకోండి. సరిపోకపోతే మళ్ళీ లాస్ట్లో వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే కొంచెం తగ్గించుకొని వేసుకోండి. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. మనకు టమాటాలన్నీ బాగా మగ్గిపోవాలి. అలానే కొంచెం చింతపండు రసం కూడా వేసుకోండి. కొంచెం అయితే సరిపోతుంది, లేదంటే పులుపు ఎక్కువైపోద్ది. ఇలా ఒకసారి బాగా కలుపుకున్నాక మూత పెట్టి అయితే మగ్గనివ్వాలి. మనకు టమాటాలు ఇంకా చింతపండు అంతా బాగా ఉడికితే టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి, ఈ విధంగా అయితే మూత పెట్టి మగ్గించాలి. టమాటాలు చూసారా బాగా మగ్గిపోయాయి. ఇలా మొత్తం అయితే మనకు పేస్ట్ లాగా అయితే రావాలి. ఆయిల్ ఇలా సపరేట్ అవుతున్న కనిపిస్తుంది కదా, ఇప్పుడైతే మనకు టమాటాలు బాగా ఫ్రై అయిపోయినట్టే. మనకైతే ఎంత పలచగా కావాలో అంత వాటర్ అయితే వేసుకోండి. మన అరటికాయలు ఎలానో తొందరగా ఉడికిపోతాయి కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఈ విధంగా కొంచెం వాటర్ వేసుకున్నాక కొంచెం సేపు అయితే మూత పెట్టుకోవాలి. ఇలా మనకి మరుగు వచ్చిన తర్వాత ఒకసారి కలుపుకోండి. ఇలా మనకు పులుసు బాగా మరిగిపోయింది కదా, ఇప్పుడు అయితే మనం ముందుగానే కాల్చి పెట్టుకున్నాం కదా అరటికాయ ముక్కలను, అవి అయితే ఇందులో వేసుకోండి. ఈ విధంగా మొత్తం అయితే ముక్కలను వేసుకోండి. చూసారా, సేమ్ అయితే చేపల్లాగా కనిపిస్తున్నాయి కదా, టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది. మీరు కూడా అయితే ట్రై చేయండి. ఇంకా ఇలా మొత్తం అయితే అరటికాయ ముక్కలన్నీ వేసుకున్నాక ఒకసారి అయితే బాగా కలుపుకోండి. ఇంక ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది.
ఒక 3-4 పచ్చిమిరపకాయలను అయితే ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇంకా ఇందులోనే కరివేపాకు కూడా వేసుకోండి, మనకి స్మెల్ అది బాగా వస్తుంది. కరివేపాకు అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోండి, మనకు టేస్ట్ అండ్ స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఇలా వేసుకున్నాక ఒకసారి కలిపిన తర్వాత మూత అయితే పెట్టేయండి. ఇప్పుడైతే మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే అలా వదిలేయండి. మనకి పులుసు అది మంచిగా ఉడికిపోతుంది. చూసారు, ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో. మనకి పులుసు అనేది కొంచెం ఎక్కువసేపు ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది. లో ఫ్లేమ్లోనే కొంచెం ఎక్కువసేపు అయితే ఉడకపెట్టుకోండి. మనకి ఆయిల్ అంతా పైకి తేలినట్టు వస్తుంది కదా, అప్పటి వరకు అయితే ఇలా ఉడకపెట్టుకుంటే మనకి చిక్కదనం కూడా సరిపోతుంది. లాస్ట్లో కొంచెం గరం మసాలా కూడా వేసుకుని ఒకసారి అయితే కలుపుకోండి. ఇదిగోండి మనం పులుసు అయితే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినట్టే. ఇంకా కొంచెం సేపు అయితే రెడీ అయిపోతుంది. మనకి ఆయిల్ అంతా సెపరేట్గా పైకి అయితే వచ్చేస్తుంది కదా, అప్పుడైతే ఫుల్గా రెడీ అయిపోయినట్టే. ఇంకా ఇదిగోండి ముక్కలు కూడా మంచిగా అయితే ఉడికిపోయాయి, చాలా సాఫ్ట్గా అయితే అయ్యాయి ముక్కలు. మనకి ముందుగానే అరటికాయ తొందరగానే ఉడికిపోతుంది కదా, ఇదైతే చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఈ కర్రీ అయితే. ఒకవేళ మనకి సాల్ట్ అది సరిపోకపోతే ఒకసారి అయితే చెక్ చేసుకొని సరిపోయినట్టుంటే కొంచెం అయితే వేసుకోండి. మాకు కూడా కొంచెం తక్కువ పడింది, ఇదిగోండి కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. మనకి సాల్ట్ అయితే సరిపోకపోతే టేస్ట్ బాగోదు కదా, మనకైతే కారం సాల్ట్ ఏమైనా సరిపోకపోతే కొంచెం అయితే వేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఏమో సిమ్లో పెట్టేసి ఒక 2 మినిట్స్ అయితే అలా వదిలేస్తే మొత్తం మనకైతే ఈ పులుసు రెడీ అయిపోయినట్టే. ఇదిగోండి కలర్ఫుల్గా అయితే ఎలా తయారైందో చూడండి. ఇంకా నాన్ వెజ్ తినని వాళ్ళకైతే చేపల పులుసుని మిస్ అయినట్టు ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకైతే ఇలా చేసుకుంటే ఆ ఫీలింగ్ కూడా ఉండదు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇంకా మీరు కూడా ఈ కర్రీని అయితే ఒకసారి ట్రై చేయండి, మీరే చెప్తారు టేస్ట్ అయితే ఎలా ఉందని. మా వీడియోస్ అయితే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర వేస్తే కానీ మనకు కర్రీ అయితే కంప్లీట్ కాదు కదా. మీరు కూడా ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. బాయ్.